यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्धवदल्पं च तत्तामसमुदाहृतम् अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीताश्च बुद्धिः सा पार्थ तामसी ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న విషయంపై చర్చను మనం గత ఎపిసోడ్లో ప్రారంభించడం జరిగింది. వర్తమానములో గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఈ విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది అని అనడంలో ఎటువంటి అవాస్తవము లేదు. ఈ గందరగోళ పరిస్థితి నుండి బయటపడాలంటే కేవలము గీతా జ్ఞానాన్ని తత్వము ఆధారంగా అర్థము చేసుకోవడం తప్ప వేరే మార్గము కానీ ఉపాయము కానీ లేదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గీత బహిర్గతము చేసిన తత్వము ద్వారా సత్యాసత్యాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. గత ఎపిసోడ్లో విశ్వరూప దర్శన యోగములో వర్ణించినట్లు భగవంతుడు అర్జునుడికి చేయించిన 2 సాక్షాత్కారాలను అర్థం చేసుకున్నాం. ఒకటి నిరాకారము, రెండవది సాకారం. మొదటిది షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపము కాగా, రెండవది శంఖచక్ర గదాపద్మముతో కూడిన సగుణ సాకార చతుర్భుజ విష్ణు స్వరూపము. నిర్గుణ మరియు సగుణ అన్న పదాల అర్థము మరియు ఆ రెండింటి మధ్య గల స్పష్టమైన భేదాన్ని కూడా మనము గత ఎపిసోడ్లో చర్చించాము. గత ఎపిసోడ్లో 12వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో వివరించిన విధముగా భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు, సాకారము అని వాదించేవారు సైతము ఖచ్చితముగా అమలుపరచవలసిన 4 షరతులను చర్చించడం జరిగింది. వాటిని ఒకసారి పునరావలోకనం చేసుకుందాం. మొదటి నియమము, ఆ శ్లోకములోని మయి మరియు మాం అన్న పదాలు స్పష్టము చేసినట్లు భగవంతుడు ఒక్కరే అన్న సత్యానికి 100కి 100 పాళ్ళు కట్టుబడి ఉండాలి. రెండవ నియమం, మనః ఆవేశ్య అన్న పదాలు భగవంతుడితో సంబంధము స్థూల శరీరము ద్వారా కాకుండా మనసును వారిపై బలిహారము చేయడము ద్వారా అనుభవం అవుతుంది అని స్పష్టం చేస్తున్నాయి. మూడవ నియమం, నిత్యయుక్త ఉపాసతే అన్న పదాలు భగవంతుడితో అనుబంధము కొన్ని గడియలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలకు మాత్రమే పరిమితము చేయకుండా సర్వావేళ సర్వావస్థల యందు ఉండాలి అని స్పష్టం చేస్తున్నాయి. నాలుగవ నియమం, పరయా శ్రద్ధయా ఉపేత అన్న పదాలు భగవంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంటే భగవంతుడి ప్రాప్తి చేసుకునే విషయంలో అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసానికి ఎటువంటి చోటు లేదు అన్న నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేస్తున్నాయి. తేమే యుక్తతమామతాహ అన్న చివరి పంక్తి ఎవరైతే ఈ 4 షరతులను త్రికరణ శుద్ధిగా అమలుపరుస్తారో వారిని మాత్రమే సర్వోన్నత భక్తులుగా నేను పరిగణిస్తాను అని సాక్షాత్తు భగవంతుడే
నిర్ద్వంద్వముగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి భగవంతుడే స్వయముగా విధించిన మరికొన్ని నియమ నిబంధనలను ఈ ఎపిసోడ్లో మీ అందరి దృష్టికి తీసుకుని రాబోతున్నాము. గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ప్రత్యేకంగా ఈ విషయంపై శ్రద్ధ వహించవలసినదిగా కోరుతున్నాం. భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు, సాకారము అని వాదించేవారు సాక్షాత్తు భగవంతుడే విధించిన మరో 7 షరతులను తూచా తప్పకుండా అమలు పరచవలసి ఉంటుంది. ఆ షరతులు 11వ అధ్యాయంలోని 54వ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని 55వ శ్లోకములో బహిర్గతం చేయడం జరిగింది. ఆ 7 షరతులు ఏమిటో చర్చించే ముందు 11వ అధ్యాయంలోని 54వ శ్లోకాన్ని విందాము. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన. ప్రవేష్టుం చ పరం తప. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన. ప్రవేష్టుం చ పరం తప. ముందుగా ఈ శ్లోకములో పదాల అర్థాన్ని తెలుసుకుందాం. భక్త్యా అంటే భక్తి ద్వారా, తు అంటే కానీ, అనన్యయా అంటే ఒక్క పరమాత్మను తప్ప ఇంకా అన్యులెవరినీ భగవంతుడిగా భావించకూడని స్థితి. శక్య అంటే సాధ్యమగును, అహం అంటే భగవంతుడినైన నన్ను, ఏవం అంటే ఈ విధముగా, అంటే శంఖచక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ విష్ణు స్వరూపముగా, విధ అంటే తెలుసుకున్నవారు, అర్జున అంటే అర్జునుడు, తత్వేన అంటే తత్వజ్ఞానము ఆధారంగా, జ్ఞాతం అంటే గ్రహించుటకు, ద్రష్టుం అంటే చూచుటకు, చ అంటే మరియు, ప్రవేష్టుం అంటే భగవంతుడితో ఏకీభావ స్థితిని పొందుట, చ అంటే మరియు, పరంతప. ఈ పదం యొక్క అర్థాన్ని ప్రస్తుతానికి అర్జునుడు అని అర్థం చేసుకోండి. రాబోయే ఎపిసోడ్స్లో దీని గూఢార్థాన్ని స్పష్టము చేస్తాము. ఈ శ్లోకము వెల్లడి చేసిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. భగవంతుడి స్వరూపాన్ని శంఖచక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ విష్ణుమూర్తి అంటే సాకారముగా భావించినప్పటికీ విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్న విషయము కేవలము తత్వము అంటే సత్యము మరియు తర్కము ఆధారంగా మాత్రమే స్పష్టమవుతుంది. అప్పుడే వారి సత్యస్వరూపాన్ని అనుభూతి చేసుకోగలుగుతాము. ప్రతి ఒక్కరూ గమనించవలసిన మరొక అతి గోప్యమైన మరియు అతి గంభీరమైన విషయం ఏమిటంటే, భగవంతుడితో సంబంధము మనసు ద్వారా జోడించాలంటే వారి యథార్థ స్వరూపాన్ని గుర్తించడము అత్యవసరము. మనసు ద్వారా భగవంతుడిని స్మృతి చేసే ప్రక్రియనే రాజయోగము అని గీతలో నామకరణము చేయడం జరిగింది. ఈ శ్లోకము ద్వారా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకున్నటకు భగవంతుడే స్వయముగా విధించిన 2 నియమ నిబంధనలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఇప్పటి వరకు మనం 4 నిబంధనలను తెలుసుకున్నాము కాబట్టి ఇది 5వ నియమ నిబంధన. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విదోర్జున. శంఖచక్ర గదా పద్మముతో కూడిన ఇట్టి చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపములోని గూఢార్థము గ్రహించడానికి మరియు చూడడానికి కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ అనన్య అన్న పదము కీలకము. ఈ పదము ఒక్క పరమాత్మ మాత్రమే భగవంతుడు అని స్పష్టము చేస్తుంది. అంటే భగవంతుడి చతుర్భుజ విష్ణుమూర్తి అని సాకార స్వరూపముగా భావించి
భక్తి చేస్తున్నవారు కూడా ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు అని ఈ పంక్తి ఖరాఖండిగా స్పష్టం చేస్తుంది. మనము ఇదివరకే చర్చించుకున్నట్లు వర్తమానములోని భక్తులు ఈ నియమ నిబంధనని 100% పాళ్ళు ఉల్లంఘిస్తున్నారని చెప్పక తప్పదు. ఎందువలనంటే భక్తి కోణములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సిద్ధాంతాన్ని విశ్వసించరు. వారు 33 కోట్ల దేవీ దేవతలను, అనేక ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు మొదలగు మహాత్ములు మరియు పుణ్యాత్ములను కూడా భగవంతుడిగా భావిస్తూ కొలుస్తారు. ఇప్పుడు మనం 6వ నియమ నిబంధనను చర్చించుకుందాం. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఈ పంక్తిలో తత్వేన మరియు ప్రవేష్టం అన్న 2 పదాలు అత్యంత కీలకం. భగవంతుడు సమస్త సృష్టికి మరియు సమస్త మానవాళికి ఒక్కరే అన్న సత్యాన్ని కేవలము తత్వజ్ఞానము ఆధారంగా మాత్రమే అర్థము చేసుకోవాలి అన్న విషయము తత్వేన అన్న పదము స్పష్టము చేస్తుంది. ఆ విధముగా అర్థము చేసుకున్నప్పుడే ఈ పంక్తిలోని ప్రవేష్టం అన్న పదము వెల్లడించినట్లు భగవంతుడితో ఏకీభావ స్థితి అంటే ఆధ్యాత్మిక కలయిక, అంటే ఆత్మ మరియు పరమాత్మ కలయిక, ఈ యొక్క దివ్య మరియు మధుర అనుభూతి కలుగుతుంది. అటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కలయికనే రాజయోగము అని 9వ అధ్యాయంలోని 2వ శ్లోకములో వర్ణించడం జరిగింది. ఇప్పటి వరకు మనము 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము మరియు 11వ అధ్యాయంలోని 54వ శ్లోకములో స్పష్టము చేసిన 6 నియమ నిబంధనలను అర్థం చేసుకున్నాం. 11వ అధ్యాయంలోని 55వ శ్లోకములో మరో 5 నియమ నిబంధనలను బహిర్గతము చేయడం జరిగింది. వాటిని పరిశీలించే ముందు ఆ శ్లోకాన్ని విందాము. మత్కర్మ కృన్మత్పరమో మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఈ శ్లోకములోని తత్వాన్ని మనం 31వ ఎపిసోడ్లో విపులంగా చర్చించుకున్నాము. మరొక మారు అర్థము చేసుకునే ప్రయత్నము చేయగలరు. ఈ శ్లోకములో వెల్లడి చేసిన 5 షరతులు కాస్త కఠినంగా ఉంటాయి. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గ్రహించే ప్రయత్నము చేయగలరు. 7వ నియమ నిబంధన మత్కర్మకృత్ అంటే మనుషులు చేసే ప్రతి కర్మ నా కొరకు మాత్రమే చెయ్యాలి. ఇది భగవంతుడి ఆజ్ఞగా భావించాలి. ఎందువలనంటే మత్కర్మకృత్ అన్న పదము ద్వారా భగవంతుడు వర్తమానములోని మనుషులకు కర్మల గుహ్యగతిని బోధిస్తున్నారు. దాని సారాంశం ఏమిటంటే మన కర్మలు చాలా ఉదాత్తంగా, ఉన్నతంగా మరియు భగవంతునికి ప్రీతిని కలిగించే విధంగా ఉండాలి. భగవంతుడు వర్తమానములోని మనుషుల కర్మలను ఉత్కృష్టంగా తీర్చిదిద్దే కర్తవ్యానికి ఎందుకింత ప్రాధాన్యతను ఇస్తున్నారు? దీనికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానము మనకు 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములో స్పష్టము చేయబడింది. అర్థము చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న పదాల ద్వారా నేను కేవలము అధర్మ నిర్మూలన
మరియు సద్ధర్మ స్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కొరకు మాత్రమే ఈ భూమిపై అవతరిస్తాను అని భగవంతుడు స్పష్టమైన వాగ్దానము చేయడము జరిగింది. ఇదే శ్లోకములో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అనే పంక్తి ద్వారా నేను పుణ్యకర్మలు చేసేవారిని రక్షిస్తాను, పాపకర్మలు చేసేవారిని శిక్షిస్తాను అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ వర్తమానములోని మనుషులలో ఎటువంటి పాప భీతి కలగకపోగా విపరీత ధోరణిలో పాపకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈ పాపకర్మలకు అడ్డుకట్ట వేసేవారు ఎవరూ లేరు అన్న భ్రమలోనే వర్తమానములోని మనుషులు జీవిస్తున్నారు. కానీ సాక్షాత్తు భగవంతుడే వారి ఆధ్యాత్మిక జాగృతి పెంపొందించడం ద్వారా పాపకర్మలను విడిచిపెట్టి పుణ్యకర్మలు చేసే విధముగా పరిత్రాణాయ సాధూనాం అన్న పంక్తిలో తెలిపిన విధముగా దివ్య కర్తవ్యాన్ని అతి గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఒక్క విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. పాపకర్మలు లేక అధర్మాన్ని పెంచి పోషించే కర్మల ద్వారా భగవంతుడి వాగ్దానము అనుసారము ధర్మస్థాపన ఏ విధముగా సాధ్యపడుతుంది? బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయం స్పష్టమవుతుంది. వర్తమానములో మనుషులు చేసే కర్మలు భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా మరియు అధర్మాన్ని నిర్మూలించే విధముగా ఉండాలి, కానీ అధర్మం వృద్ధి చెందే విధముగా ఉండకూడదు. అంటే ప్రతి కర్మ ధర్మయుక్తముగా ఉండాలి. అందుకనే ఈ గంభీరమైన విషయాన్ని అనేక శ్లోకాల ద్వారా భగవంతుడే స్వయముగా స్పష్టము చేయడం జరిగింది. మత్కర్మకృత్ అన్న పదములో మత్ అనే శబ్దము భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని ఖరాఖండిగా రుజువు చేస్తుంది. ఇప్పుడు మనము 8వ నియమ నిబంధనను చూద్దాం. మత్పరము అన్నారు. అంటే విశ్వాత్మలందరికీ నేనొక్కడినే భగవంతుడిని, నాకంటే గొప్ప శక్తివంతుడు ఈ సృష్టిలో ఇంకా ఎవరూ లేరు, అందువలన నన్ను మాత్రమే సర్వోన్నతుడిగా మరియు భగవంతుడిగా పరిగణించాలి అన్న విషయాన్ని స్పష్టము చేస్తుంది. ఈ పదములోని మత్ అన్న శబ్దము కూడా భగవంతుడు ఒక్కరే అన్న నిజాన్ని చాటుతుంది. ఇదే సత్యాన్ని గీతలో 574 భగవానువాచ శ్లోకాలు ఖరాఖండిగా సమర్థిస్తాయి. భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని మనము రాబోయే ఎపిసోడ్స్లో విస్తృతముగా చర్చించుకోబోతున్నాము. భగవంతుడు ఒక్కరే అన్న సత్యము గీతని ఆధ్యాత్మిక కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే బోధపడుతుంది. ధార్మిక కోణములో 800 కోట్ల మనుషులకు ఒకే భగవంతుడు అన్న సత్యాన్ని అంత సులభముగా జీర్ణించుకోలేరు. ఇప్పుడు మనము 9వ నియమ నిబంధన చూద్దాం. మద్భక్త అన్నారు. అంటే నేను ఒక్కడినే భగవంతుడిని కాబట్టి నీవు నా భక్తుడిగా మాత్రమే ఉండాలి. అంటే నీవు చేసే భక్తి నా కొరకు మాత్రమే చెయ్యాలి అని సాక్షాత్తు భగవంతుడే ఘంటాపదంగా తెలియచేస్తున్నారు. మత్కర్మకృత్ మరియు మత్పరము అన్న పదాలలో మత్ అన్న పదము స్పష్టము చేసినట్లు మద్భక్త అన్న పదములోని మత్ అన్న శబ్దము కూడా సమస్త మానవ జాతికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని వెల్లడిస్తుంది. 10వ నియమ నిబంధన సంగవర్జిత. అంటే మనసును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి భగవంతుడిపై పూర్తిగా లగ్నము చేయడము. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానము మనము 31వ ఎపిసోడ్లో కూలంకషంగా చర్చించుకున్నాము. మరొకసారి ఆ ఎపిసోడ్లో చర్చించిన నిగూఢ సత్యాలను అర్థం చేసుకునే ప్రయత్నము చేయగలరు. 11వ నియమ నిబంధన నిర్వైరస్ సర్వభూతేషు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ పంక్తి ఏం తెలియజేస్తుందంటే మనుషుల మధ్య ఎటువంటి వైరము లేక శత్రుత్వ భావన లేకపోవడము. ఇందులో నిర్వైర మరియు సర్వభూతేషు అన్న పదాలు అత్యంత కీలకము. వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మంది మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించినప్పుడే వారి మధ్య సోదర భావము నెలకొని వైరభావము సమాప్తమవుతుంది. కానీ వర్తమానములోని మనుషులు
కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము, ధనికుడు, పేదవాడు, అందగాడు, అందవిహీనుడు, ఈ విధముగా అనేక విధాలుగా విభజింపబడడం మనము చూస్తున్నాము. ఎవరికి వారే యమునా తీరే అన్న విధముగా జీవితాలను గడుపుతున్నారు. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ కూడా సరైన విధానములో నడవటం లేదు. ఎక్కడ చూసినా మనుషులు దుఃఖము, అశాంతి, అలజడి, రోగాలు, సమస్యలు, గొడవలు, టెన్షన్స్తోనే జీవితాలను గడుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిర్వైర సర్వభూతేషు అంటే మనుషులలో శత్రుత్వ భావాన్ని సమూలముగా నిర్మూలించడానికి ఏమి చెయ్యాలి? కేవలము సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సోదరభావము, వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని ప్రబోధించే భావాలను ఉచ్చరిస్తే సరిపోతుందా? బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గీతను ఆధ్యాత్మిక కోణములో అర్థము చేసుకుంటే తప్ప ఇది సాధ్యము కాదు. మనుషులలో శత్రుత్వ భావన అంతరిస్తే తప్ప భగవంతుని ప్రాప్తి జరగదు అని భగవంతుడే కరాఖండిగా తెలియచేస్తున్నారు. నేను ఆత్మను, ఈ దేహము నాది అనే గీత యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతాన్ని జీవితములో ధారణ చేయడము ద్వారా మాత్రమే సాటి మనుషులను ఆత్మ బంధువులుగా భావించి గౌరవించగలుగుతాము. అటువంటి స్థితి పొందిన వారు మాత్రమే నిర్వైర సర్వభూతేషు అన్న లక్షణాన్ని ధారణ చేస్తారు మరియు భగవంతుడి ప్రాప్తి పొందుతారు. ఈ శ్లోకములో యస్స మామేతి పాండవ అన్న ఆఖరి పంక్తి యొక్క అర్థం ఏమిటంటే, ఈ శ్లోకము వెల్లడి చేసిన 5 నియమ నిబంధనలను ఎవరైతే క్షుణ్ణంగా అర్థము చేసుకుని జీవితములో ధారణ చేస్తారో వారు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి అర్హత పొందుతారు. ఈ విధముగా ఈ ఎపిసోడ్ మరియు గత ఎపిసోడ్లో భగవంతుడిని సాకార రూపంలో భావించే భక్తులు ఆచరించవలసిన 11 నియమ నిబంధనలను చర్చించాము. దీనిని బట్టి మనకు ఒక్క విషయము ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఏమిటండి అది? వర్తమానములోని మనుషులు భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న విషయాన్ని రుజువు చేయడానికి మాత్రమే వారి సమయము మరియు శక్తులను వినియోగిస్తున్నారు. కానీ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి భగవంతుడే స్వయముగా విధించిన నియమ నిబంధనలను జీవితములో అమలుపరచడానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వడము లేదు. వర్తమానములో మనుషులు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందలేకపోవడానికి ఈ నిర్లక్ష్య ధోరణే ఏకైక కారణము. ఈ ఎపిసోడ్లోని చర్చని ముగించే ముందు భగవంతుడు 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54 మరియు అదే అధ్యాయంలోని 55వ శ్లోకములో బహిర్గతపరిచిన 11 నియమ నిబంధనల సారాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాము. మొట్టమొదటి విషయము, వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. రెండవ ముఖ్య విషయము, ఆ ఒక్క భగవంతుడితో సంబంధము భౌతిక శరీరము ద్వారా కాకుండా మనసు ద్వారా జోడించాలి. అప్పుడే వారితో సంబంధము మొక్కుబడిగా కాకుండా అత్యంత శ్రద్ధాభక్తులతో జోడించగలుగుతాము. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసముతో మొక్కుబడిగా చేసే భక్తి ద్వారా భగవంతుడి ప్రాప్తి జరగదు అన్న సత్యాన్ని గుర్తించాలి. మూడవ విషయం, భగవంతుడితో సంబంధము కేవలము కొన్ని గడియలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలకు మాత్రమే పరిమితము కాకుండా నిరంతరము అనుభవం చెయ్యాలి. భగవంతుడిని పార్ట్ టైం గాడ్గా ఎట్టి పరిస్థితిలోనూ భావించకూడదు అన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అర్థము చేసుకోవాలి. దీని కొరకు మనుషులు దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా మారడం తప్పనిసరి. అప్పుడే భగవంతుడితో సంబంధము సర్వావేళ సర్వావస్థల యందు అనుభవం చేయగలుగుతాము. నాలుగవ విషయము,
సమస్త మానవాళి ఒకే ఒక్క భగవంతుడి సంతానము కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము అన్న చందమున మనుషుల మధ్య సోదర భావము పెంపొందించే కర్మలే చెయ్యాలి. వారి మధ్య ఎటువంటి శత్రుత్వ భావము ఉండకూడదు. 5వ విషయము, వర్తమానములో మనుషులు చేసే కర్మలు భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా మరియు అధర్మాన్ని నిర్మూలించే విధముగా ఉండాలి, కానీ అధర్మము వృద్ధి చెందే విధముగా ఎట్టి పరిస్థితిలోనూ ఉండకూడదు. 6వ విషయం, గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే 3వ అధ్యాయములోని 21వ శ్లోకములోని యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్న పంక్తి బహిర్గతము చేసినట్లు గీతా జ్ఞానాన్ని కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రము పరిమితము చేయకుండా ఆచరణలోకి తీసుకుని వచ్చి జీవితాలను సర్వాంగ సుందరముగా మలచుకోగలుగుతాము. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 17 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 21 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో మనము కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. కేవలము భగవంతుడి సత్యస్వరూపము సాకారము అన్న భావన ఉన్నవారికి మాత్రమే కాకుండా భగవంతుడి స్వరూపము నిరాకారము అని భావించే వారికి కూడా భగవంతుడు కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశించడం జరిగింది. వాటిని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.